షిట్. सकाळी पुढे हातुनारा सुरू मगाचे ओळवळे उपरांत गोड बोर्ड आणि इस्कोलात कॉलेजीक वचन नेसता डेटीक वचन बॅगान दुसरो एक इस्तीद आसता मेकअप करून ओठान ढाट लिपस्टीक आसता मागीर कॉलेज खुंय ती देव जाणा ती डेटीक भोंवता शिट्टोना तुय मोगाचें घालता तुम शोणा मागीर घरा वयताना तिणे साना उठोना तुय मोगाचें घालता तुम शोणा मागीर घरा वयताना तिणे साना चलो चलो चलो. సారీ, లేట్ అయింది. ఎందుకు పిలిచావు? నువ్వు అజయ్తో అంత క్లోజ్గా అమ్మవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే? ఇష్టం లేదని అర్థం. మన లవ్ స్టోరీ ఇప్పటికే పబ్లిక్ అయిపోయింది. బట్ వై జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్? గుడ్ ఫ్రెండ్స్ ఎవరు అంత క్లోజ్గా మూవారు? షేక్ హ్యాండ్ నుంచి హగ్, హగ్ నుంచి పెక్, పెక్ నుంచి కిస్, ఆపై టచింగ్స్, పైగా దీనికి ఫ్రెండ్షిప్ అని పేరు. ఛా, అజయ్తో పడుకున్నావా? వాట్? అర్థం కాలేదా? నువ్వు అజయ్తో పడుకున్నావా? వాట్ ఆర్ యు సేయింగ్? అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మన ప్రేమ ఒట్టేసి చెప్పు, నువ్వు అజయ్తో పడుకున్నావా లేదా? అవును, పడుకున్నా. కట్ చెప్పండి అయ్యా. ఎవడు రాసే డైలాగ్స్? నెక్స్ట్ సీన్ డైలాగ్ పెట్టు. వాటర్ ఇలా ఆన్సర్ చెప్పిందేంటి? అమ్మ ఏదైనా నిజం చెప్పే క్యారెక్టర్ అయితే మాత్రం ఈ నిజం చెప్పాక తనకి నాకు లవ్ ఎలా రన్ అవుతుంది? ప్లాటోనిక్ లవ్ అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అడ్డు అదుపు ఉండవు. అర్థం కాలేదు. బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ. నాట్ గెటింగ్ ఇట్. సింపుల్. మీ ఫిగర్ని అజయ్ గోకడంతో మీకు కాలింది. దాంతో అజయ్ ఫిగర్ని మీరు సెట్ చేసుకున్నారు. 2 days ఫ్రెష్ లవ్. అడవిలో చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరిగారు. అజయ్ చేత గోకించుకున్న మీ ఫిగర్కి అజయ్ దగ్గర విషయం లేదని అర్థమైంది. అలాగే మీరు దువ్విన అజయ్ ఫిగర్ విషయం మీకు మ్యాచ్ కాలేదు. సో ఫైనల్గా విషయం తెలుసుకున్న మీరు హీరోయిన్తో బీచ్కి వెళ్తారు, అజయ్ ఆ ఫిగర్తో పబ్కి వెళ్తాడు. సినిమా ఫినిష్.
నా సినిమాలో లవ్ ఇష్క్ కాదల్ అనేవి ఎలా హలో చూపిస్తానంటే ఇందులో బూతులు తప్ప లవ్ కనిపించట్లేదు. లవ్ కనిపించదు, కానీ బూతులు పండితే బాక్సులు నిండుతాయి. మీ క్లారిటీ ఉంది కదా. పిచ్చ క్లారిటీ, క్లాప్ కొట్టకుండా డైరెక్టర్ అయ్యా. సరే, ఇంతకీ ఆ అజయ్ ఫిగర్ అదే ఆ లవర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? కీర్తి కీర్తి మేఘన సార్. మేఘన. హాయ్ మేఘ్నా. ఈ సినిమా చేయట్లేదు. వాయ్? ఇంత అందమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా యాక్ట్ చేయడం అంటే యాక్టింగ్ మర్చిపోతానేమో. హే కమాన్, నేను గుర్తు చేస్తా కదా. థ్యాంక్స్. అన్నట్టు నీ నెక్స్ట్ మూవీలో నేనే కదా హీరోయిన్. ఏ వంశీ, సార్ షార్ట్ రెడీ అయిందని కనుక్కున్నావా? కనుక్కొని వస్తాను సార్. సార్ ఇంకో 50 minutes అవుతుందట. ఛై! ఛై! అయ్యో సార్ సార్ భాస్కర్ ఏమంటావు? లైట్ ఫెయిల్యూర్. సరే ఇటు వదిలేటట్లేడు. సార్ సార్ నా షార్ట్ సార్. బ్రేక్. But it doesn't mean that I'm serious. Us to lose చాలు చాలు, థ్యాంక్స్. says that it's just so that we make. Oh baby, baby, I did it again. I played with your heart, got lost in my game. ఏ నువ్వు జాతకం చూస్తావా? జాతకం చూస్తున్నావా, చక్రం వేస్తున్నావా? అవును, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హెయిర్ డ్రెస్సర్గా పెట్టుకుంటావా? ఇది హీరోయిన్ హ్యాండ్. అమ్మో, హీరోయినా? కమిట్ అవ్వాలేమో, నాకు నచ్చదు. నేనెవరు? డైరెక్టర్. నువ్వెవరు? హీరోయిన్. మరి ఇంకేంటి ప్రాబ్లం? అయినా ఆ కమిట్మెంట్స్ నాకు నచ్చవు. సరే ఓ పని చేద్దాం. చెప్పు. నువ్వు హీరోయిన్ అవ్వక ముందే కమిట్ అయిపోతే ఇదేదో బాగుంది. ఏడు సిగ్గా. అది షార్ట్ రెడీ. భాస్కర్, సార్ ఆ అమ్మాయి సముద్రంలోంచి తడుచుకుంటూ అలా బయటకు వస్తుంది కదా, కెమెరా కాళ్ళ దగ్గర నుంచి పైకి టిల్ట్ చేస్తే ఫేస్ రివీల్ అవుతుంది. ఫేస్ లో బొడ్డు దగ్గర 2 సెకండ్లు కెమెరా ఆపితే భలే చెప్పాడు. కమర్షియల్ పాయింటే. ఇంతకీ నీ పనైందా? మీరు అవనిస్తేగా. అవును సార్, అజయ్ క్యారెక్టర్ చేయాల్సిన కిరణ్ వచ్చాడా? అతను ఎల్లుండి నుంచి జాయిన్ అవ్వాలి. అది చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్. ఏ ఇక్కడ ఫోన్ పని చేయట్లేదా? అంటే అది కాదు సార్, కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్ కి కిరణ్ కి
రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం ప్రొడ్యూసర్ ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. రౌండ్ ఫిగర్ 35,000 ఇస్తానండి. అది కాదు సార్, అబ్బా అసలే చిన్న ప్రొడ్యూసర్ సార్, అంత బడ్జెట్ లేదండి. 35,000 రౌండ్ ఫిగర్ ఏంటి సార్? ఫిగర్ వేసి రౌండ్ చుడితే అదే సార్ రౌండ్ ఫిగర్. 35,000 ఫైనల్. అది కాదు సార్, కనీసం అబ్బా 50 అన్నా. డిస్కషన్ వద్దండి, సాయంత్రం ఫోన్ చేయండి. అసలే రోమింగ్ లో ఉన్నాను సార్. ఏంటి రోమింగ్ లో ఉన్నారా? మరి గోవాలో షూటింగ్ అని చెప్పారు. హీరో నీ చుట్టమా? అవును సార్. అందుకే నేను మేనేజర్ గా పెట్టుకొని ఉంటాడు. Thank you, sir. సరే సాయంత్రం ఫోన్ చేస్తా. ఓకే సార్. ప్రొడ్యూసర్ అంటే ప్రతి యాదవ్కి లోకి. డైరెక్టర్ గారు మనం సెకండ్ హీరో క్యారెక్టర్ కి కిరణ్ అని ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం కదా, ఏడి? ఏడంటారేంటండి, మనం 10 మెట్లు దిగితే తను ఒక్క మెట్టు కూడా దిగట్లేదు సార్. అసలే ఆస్తులు అమ్ముకొని తీస్తున్నాను సార్ ఈ సినిమాని. ఎవరాస్తులు? నావే మనం చెప్పిన ఫిగర్ కి ఆయన చెప్పిన ఫిగర్ కి ఎంత తేడా ఉందండి? సార్. ఫిగర్ విషయంలో ఎప్పుడు తేడా రాదండి. ఫిగర్ అంటే ఈ పప్పాయే కాదండి, డబ్బులు. అదే 50,000. 50,000 కోసం కిరణ్ లాంటి ఆర్టిస్టులు తీసుకుంటావా? ఓ పని చేయండి, చెప్పండి బొత్తాలు పెట్టుకుని మీరే చేసేయండి. సార్. అది చెయ్యండి, మీరు ఇలా ఎంకరేజ్ చేయండి, దున్నేస్తాను సార్. దున్నింది చాలు కానీ మనం బాగుపడం. ఆర్టిస్ట్ రాకపోతే నిజంగానే ఆస్తులు అమ్ముకోవాలి. మూడు సినిమాలు కాంట్రాక్ట్ చేస్తావా? 3 ఏంటి, 30 చేస్తాను, నీ మూడున్నంత వరకు. కార్పొరేట్ ఆఫర్ ఇచ్చుంటాడు దీనికి కూడా. అజయ్, సేమ్ లుక్.